వారు లేని పరిస్థితుల్లో, ఆదరించే వారు లేని పరిస్థితుల్లో, ప్రోత్సహించే వారు లేని పరిస్థితుల్లో ప్రభువా బిక్కు బిక్కుమంటూ జీవిస్తున్న సమయంలో తండ్రి మీరు మమ్మల్ని ఆదరించిన దాన్ని అంతా చుట్టూ శ్రమలు ముక్కుబడిగా దాడి చేసినప్పుడు ఏం చేయాలో తోచిన పరిస్థితుల్లో, ఎటు వెళ్ళాలో ఏ విధంగా స్పందించాలో అర్థం కాని పరిస్థితుల్లో కూడా ప్రభువా మీరు దర్శించిన దాన్ని నేను నీతో ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలం నేను నీతో కూడా ఉండాలని మాట ఇచ్చినట్టు నన్ను మమ్మల్ని నడిపించిన దాన్ని నీవే లేకపోతే మేమేమైపోయాం, నీ మాట లేకపోతే మేమేమైపోయాం, మీ సన్నిధి లేకపోతే మేమేమైపోయాం తండ్రి. నావు మమ్మల్ని బ్రతుకున్నామంటే నీ సన్నిధి ఉండగలిగామంటే అది మమ్మల్ని చేసింది. పాప భూషితమైన జీవితం చేత శిక్షకు పావుతున్న నన్ను మమ్మల్ని ప్రభు జ్ఞాపకం చేసుకున్నారు. పాపం వల్ల జీవితం మరణము కానీ నూతన సృష్టిగా మార్చారు. క్రీస్తు యేసు వచ్చిన వాడు నూతన సృష్టి, పాతలిగా తీర్చను ఇదిగో సమస్తము నూతనమైనది, నూతన సృష్టిగా చేసినందుకు మీకు స్తోత్రాలు. ఎప్పుడు ఓడిపోవట్లే జై జీవితం పరిస్థితులు బట్టి, భాషను బట్టి, చుట్టూ ఉన్న వాతావరణాన్ని బట్టి ఓడిపోవలసింది. జై జీవితాన్ని మారించినందుకు మీకు స్తోత్రాలు. జయించిన వారిగా మాకు ఉంటున్నందుకు మీకు స్తోత్రాలు. మరణపులనే విరిచారు, మరణపులనే జయించారు. మరణపులను విరిచిన ప్రభువా దైవ ఆంతరికాన్ని విరిచిన జై జీవితాన్ని బట్టి మీకు స్తోత్రాలు. జయించిన నీవు మా స్తోత్రాలు. మేము దేనికి భయపడాల్సిన అవసరం లేదని, ఇదిగో నేను లోకంలో జయించి ఉన్నానని చెప్పి మీరు చెప్పిన వాటిని బట్టి స్తోత్రాలు స్తోత్రాలు చేస్తున్నాను. గొప్ప వారు నాకు సాధించిన ఏ స్తోత్రాలు, ఆయుష్ ఇచ్చారు మీకు స్తోత్రాలు, ఆరోగ్యం ఇచ్చారు మీకు స్తోత్రాలు, పోషించారు మీకు స్తోత్రాలు, సజీవులుగా ఉంచారు మీకు స్తోత్రాలు, ఆదరించారు మీకు స్తోత్రాలు. ఓ ప్రభు ప్రతి పరిస్థితిలో కూడా తండ్రి మేము బలహీనమైనప్పటికీ కూడా బల సౌఖ్యాన్ని ప్రభు మాకు చూపిస్తున్నందుకు మీకు స్తోత్రాలు. నేను ఎల్లప్పుడూ కూడా బలహీనమైన విషయం జ్ఞాపకం చేసుకుని బలవంతులైన దేవా మీ మీద ఆధారపడి జీవించడానికి సహాయం చేయండి. తమ దేవుని ఎరిగిన వారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారనే మాట మా ప్రియుల జీవితాల్లో, మా జీవితాల్లో ఈ పరిచయం నెరవేర్చినట్టు అర్థం చేస్తున్నాం. మేము చేతగిన వారికి కావచ్చు, మేము బలహీనం కావచ్చు, దేవుని శక్తివంతులను మీరు నమ్ముతున్నాం. అలా నమ్మే జీవితాన్ని కోరుకుని దయచేయండి. మాకు మీరు చేసిన కార్యాల వల్ల జ్ఞాపకం చేసుకుంటున్నామయ్యా. చేర్చబడిన దేహాన్ని బట్టి, చిందించబడిన రక్తాన్ని బట్టి స్తోత్రాలు చేస్తూ చేయలేదు. మరొకసారి ఈ వాక్యాన్ని వస్తున్నాము. మా సహజ స్వరూపాన్ని, మా నిజ స్వరూపాన్ని మాకు చూపించండి. అయినా చూపిస్తున్నప్పుడు మాట్లాడుతున్నప్పుడు అది నా పూర్తి విషయాన్ని జ్ఞాపకం చేసుకుని ఎవరికి వాటిని చూపించమని సహాయం చేయండి. సరి చేసుకుని సరిపడబడి సహాయం చేయండి. కానీ నన్ను దర్శిస్తారు నమ్ముతూ చక్కటి వాతావరణం ఇచ్చారని పట్టిస్తున్నాడు. ఇంకా అనేక పిల్లలు రావాల్సింది అయినా అది మాకు మంచిది కాదు. ఈ సన్నిధిని నిర్లక్ష్యం చేయడానికి, నీ సమయాన్ని దొంగిలించడం మాకు మంచిది కాదు. కనుక బుద్ధి కలిగిన కన్నికల వలె సిద్ధులలో నింపుకున్నట్లుగా ఈ సన్నిధి వచ్చే మనసు వర్తించేయండి. నన్ను మమ్మల్ని దర్శించండి. యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. అందరూ కలిసి ఒకసారి హృదయం పూర్ణ మనసుతో దేవునికి దగ్గరగా స్తోత్రం చేద్దాం. దేవుడు వాక్యాన్ని ధ్యానం చేసుకుంటాం. దేవుడు వాక్యాన్ని ధ్యానం చేసుకుంటాం. యోహాను సువార్త, యోహాను రాసిన సువార్త 15వ అధ్యాయం 9వ వచనం చదువుతున్నాం. యోహాను రాసిన సువార్త 15వ అధ్యాయం 9వ వచనం. తండ్రి నన్ను ఎలాగ ప్రేమించెనో నేను మిమ్మల్ని అలాగనే ప్రేమించితిని. నా ప్రేమ యందు నిలిచి ఉండుడి. నేను నా తండ్రి ఆజ్ఞలను గైకొని ఆయన
సంతోషం పరిపూర్ణం కావాలని ఈ సంగతులు మీతో చెబుతున్నాను. నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారం మీరు ఒకరినొకరు ప్రేమించవలనంటే నా ఆజ్ఞ. తన స్నేహితులకు తన ప్రాణం పెట్టిన వానికంటే ఎక్కువైన ప్రేమ గలవాడు లేడు. నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసినట్లా మీరు నా స్నేహితులైతురు. దాసుల యజమానుని చేయుదని ఎరుగుడు కనుక ఇక మిమ్మల్ని దాసులని పిలువక స్నేహితులను పిలుచుచున్నాను. ఎందుకనగా నేను నా తండ్రి వల్ల విన్న సంగతులన్నిటినీ మీకు తెలియచేసి తిరిగి మీరు నన్ను ఏర్పరచుకోలేదు. మీరు నా పేరు తండ్రిని ఏమి అడుగుతారో అది ఆయన మీకు అనుగ్రహించినట్టు, మీరు వెళ్ళి ఫలించినట్టు, మీరు ఫలించినట్టు నేను మీరు ఏర్పరచుకొని నియమించింది. మీరు ఒకరినొకరు ప్రేమించవలదని ఈ సంగతిని మీకు ఆజ్ఞాపించుచున్నాను. దేవుడు మనతో మాట్లాడుగాక. ప్రతి చెప్పండి, అప్పుడు స్వరాన్ని ప్రతి చెప్పండి, మౌనంగా కూర్చోకండి. దేవుని సరిగ్గా మాట్లాడుకుంటారు. మాట మాట్లాడు మీకు అర్థం కాదు కదా. ఈ సంతోషం అందరూ చాలా అవసరాలు ఉన్నాయి. ఒకసారి ఒక ఫెయిల్ అయిపోతుంది. ఇప్పుడు అన్ని బాక్స్ ఒకటి అన్ని ఫెయిల్ అయిపోతున్నాయి. దేవునికి స్తోత్రం కలుగుగా. వినపడుతుంది కదా, ఏం మాట్లాడుతున్నప్పుడు మీకు అర్థం కాక మౌనం చూస్తున్నాను. మంచిది. ఏదో ప్రత్యేకమైన దినం. ఎంతో తెలిసి దినం గురించి ఈరోజు ప్రపంచ స్నేహితుల దినోత్సవం. ఏ దినోత్సవం? ప్రపంచ స్నేహితులు. దయచేసి మీ స్నేహితుల వారికి ఒకసారి విషయం ఒకసారి స్నేహితుల వారికి మీ అందరూ నా స్నేహితులే. మీ అందరికీ స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు. ఆల్ మై ఫ్రెండ్స్ చెప్పండి. సేవయాను ఉపమానం దేవుడు చెప్పండి. అందుకే తెలియదు నేను ఏ సందర్భమైన మీతో చేసుకోవడం మాకు ఇష్టం. దేవుడికి స్తోత్రం కలిగి గత 3 వారాల నుంచి దేవుడు మనకి కేకులు పంపిస్తున్నాడు. అద్భుతంగా ఏదో సందర్భం ఉంటుంది. దేవుడి యొక్క ఏదో సందర్భం చిన్న సాక్ష్యం ఉందాం. తర్వాత మంచి పిల్లలు దేవుడు వాక్యాలు మనం వింటున్నాం. వింటున్నప్పుడు దయచేసి మీరు గమనించండి. మనం గ్రహించాల్సిన విషయం ఏంటంటే, కొంతమందికి సాతాను కలిగించే ప్రేమ ఏంటంటే, వాక్యం నాకు కాదు, నాకు కాదే కాదు, అలా వాళ్ళ కోసం, ఇలా వాళ్ళ కోసం, వీళ్ళ కోసం, వాళ్ళ కోసం అని చెప్పి చాలాసార్లు ఏం చేస్తాను చెప్పండి. నాకు కాదని భావన వచ్చిందంటే నేను జీవితం అక్కడే దరిద్రం స్టార్ట్ అయింది. గుర్తుపెట్టుకునే విషయం నాకు కాదు అని మాట మన నోట రాకూడదు. కానీ సాతాను ఏం చేస్తారంటే, వాక్యం వింటున్నప్పుడు ఇది నాకు కాదు పక్కన నా భావన కలిగిస్తారు. నాకు ఇది మీరు గమనించండి. బోధిస్తున్న నాతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు, నాకు సంబంధించిన వాక్యం. అందుకని వాక్యం ప్రకటించేటప్పుడు నేనేదో గుడ్డిగా మీకు చెప్పాలి కాబట్టి కాదు. వాక్యం సిద్ధపడుతున్నప్పుడు నిజంగా ఆ ఇదిగా ఉన్నామా లేదా మొట్టమొదటి పరీక్షించుకొని ఆ మాటను వ్యక్తిగతంగా అప్లై చేసుకొని మనం అన్వయించుకొని ఆ వాక్య ప్రకారం జీవిస్తున్నాం లేదని చెప్పి ఆలోచించిన తర్వాత, పరీక్షించుకున్న తర్వాత, పరిశీలన చేసుకున్న తర్వాత ఆ సందేశం ఎందుకు వచ్చింది దీన్ని గమనించింది. కాబట్టి వాక్యం చెప్తున్నప్పుడు వాక్యం దేంతో వచ్చాడు చెప్పండి. దేవుని వాక్యం అని అర్థము. దాంతో ఏమన్నాడు కనుక ఎలాంటి అర్థం ఇది? 2 అంచుల కత్తి. 2 అంచులు అంటే 2 వైపు షార్ప్నెస్ ఉంటుంది. అంటే బోధిస్తున్న నాతో వీరితో వినిచిన మీకు 2 ఇద్దరికి గాయాలు అవుతాయి. పోయిన దేవుని వాక్యం దేవునికి స్తోత్రం కలుగుతా. వాక్యం చెప్తున్నప్పుడు మనకు సంతోషం ఉంటే వాక్యం మనలో పనిచేయట్లా. వాక్యం చెప్తున్నప్పుడు వాక్యం దేంతో పోల్చాడు ఆయన? కత్తితో పోల్చాడు. అంటే మనకు అర్థమైన భాష చెప్పాడు. కత్తి గుంచితే సంభవం ఉంటుందా? చెప్పాలి. ఎవరికైనా తెగవుతున్నారు మా తల్లి, నా పిల్లలు, నా తల్లి, నా స్నేహితులు ప్రత్యేకంగా ఉన్నారు. సంభవం ఉంటుందా? హాయిగా ఉంటుందా? కత్తి గుంచితే ఏమైంది చెప్పండి. దొరికేసింది కదా, ఆదేశింది కదా. ఖచ్చితంగా వాక్యం వింటున్నప్పుడు మనకు దొరికి కలిగిన దేవునికి స్తోత్రం కలుగుగాక.
బికాస్ ఇట్ ఇస్ వర్కింగ్, అది పని చేస్తుంది మనలో. కొన్నిసార్లు దేవుడికి గాయపరచాలని మాట్లాడుతుంటారు, తప్పు కలిగిన మాట్లాడుతుంటారు, అలా మాట్లాడుతుంటారు, ఇలా మాట్లాడుతున్నారని ఒకవేళ కొంతసార్లు మన నోట ఈ బాధతో మాట వచ్చినట్టే దేవుడికి స్తోత్రం, దేవుడికి మాట్లాడండి. ఖచ్చితంగా హృదయము నొచ్చుకుంటుందంటే, హృదయం గాయపరచబడుతుందంటే, తగులుతుందంటే ఏంటి చెప్పనా, దేవుడు పని చేస్తున్నాడు, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, నాతో మాట్లాడు. ఎందుకంటే వాక్యాన్ని కట్టడంతో పోల్చాడు. రెండోది వాక్యాన్ని దేంతో పోల్చాడు చెప్పండి, శుద్ధితో పోల్చాడు. శుద్ధి, ఏ శుద్ధిది? శుద్ధి పని ఏంటి మా సోదరులు? శుద్ధి యొక్క పని ఏంటో అలకలు పలుకోవడం, ఒళ్ళు పలుకోవడం. శుద్ధి పని ఏంటి చెప్పిన పనికిరాని వాటిని చెక్కి వేయడం శుద్ధి యొక్క పనికిరాని. ఇప్పుడు ఎందుకు చెప్పారు, ఒక శిల్పి శుద్ధి తీసుకుంటాడు, పులి తీసుకుంటాడు కదా, ఏం చేస్తాడు దాంట్లో? ఆల్రెడీ ఒక రూపం ఉంటుంది దాంట్లో, ఆ రూపాన్ని చేసి చెప్పండి తీసుకురావడానికి పనికిరాని దాన్ని అన్ని కూడా ఏం చేస్తారు చెప్పండి, శుద్ధి ద్వారా, శుద్ధి ద్వారా శుద్ధి పని ఏంటి చెప్పండి, పనికిరాని దాన్ని తీసివేయండి. పనికిరాని దాన్ని తీసివేయండి. వాక్యము మనం వినపడుతున్నప్పుడు దేవుని వాక్యం అనే శుద్ధి మనం ఏం చేస్తాం చెప్పండి, చెప్పుతుంది. ఏం చేస్తుంది? మంచి రూపానికి, విలువైన రూపానికి మనం చెప్తుంది. కాబట్టి వాక్యం వింటున్నప్పుడు దయచేసి ఇది నాకు కాదు అని భావాన్ని ఏంటంటే, నేను ఏ మాట మాట్లాడు, పెద్దమైన మాట, మంచి మాట మాట్లాడుతుంటాను, అక్కడే ఉంటావు అంతే. అక్కడ వేసిన బొమ్మలి సాఫ్ట్గా మాట్లాడుతున్నాను, అక్కడ వేసిన బొమ్మలి అక్కడే. కాబట్టి వాక్ వింటున్నప్పుడు అది నేను కావచ్చు, నేను కావచ్చు, రావాలి కావచ్చు. దేవుడు మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లా. వార్తలు వచ్చినప్పుడు, ఏదైనా కరువులు వచ్చినప్పుడు సమాచార కేంద్రాలు పెడతారు, సమాచార కేంద్రాలు హెల్ప్ లైన్లను పెడతారు. ఇది హెల్ప్ లైన్ కాదు, ఇదేం చెప్పండి, ట్రాన్స్ఫర్మేషన్ అంటారు. ఇన్ఫర్మేషన్ కాదు ఇది, ట్రాన్స్ఫర్మేషన్. అంటే దేవుడు మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లా, ఏదో సమాచారం తెలుసుకొని వెళ్ళిపోవడం కోసం కాదు. మనం దేవుని సన్నిధికి వస్తున్నాం, మార్పు కోసం దేవుని సన్నిధికి వస్తున్నాం, మామూలు మనసు పొందుకొని మన దేవుని సన్నిధికి వస్తున్నాం. మన వ్యక్తిగత జీవితాలు కావచ్చు, కుటుంబ పరిస్థితులు కావచ్చు, ఏ పరిస్థితుల్లో మనం ఉన్నా సరే ఆ పరిస్థితులు మార్చబడాలని మనం దేవుని సన్నిధికి వస్తున్నాం. కాబట్టి మార్చుకోవడానికి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, సమాచారం ఇవ్వట్లేదు. అంటే మార్పు కోరుకుంటే నిజంగా నీవు పరిస్థితి మారాలనుకుంటే ఖచ్చితంగా ఈ మాట ప్రకారం మనం ఖచ్చితంగా జీవించాలి, ఖచ్చితంగా జీవించాలి. డాక్టర్ గారు స్లిప్ రాసండి, టెస్ట్ చేశాడు, ఎంత రాశాడు, నీకు క్యాన్సర్ అన్నాడు. సమాచారం తీసుకుని వెళ్ళిపోతాడు, అదే నాకు క్యాన్సర్ అన్నట్టు ఇంటికి వస్తావా? సమాచారం తీసుకుని ఇంటికి వస్తావు నువ్వు? ఎందుకు టెస్ట్ చేసింది, ఎందుకు నిర్ధారించింది? వ్యాధి నిర్ధారించాడు, నిర్ధారించిన తర్వాత ఖచ్చితంగా ఏం చేయాలి చెప్పండి, నీకు ఒక స్లిప్ రాస్తాడు. దేని కొరకు? నీకున్న వ్యాధి నయం కావడానికి కోసం నీకు టాబ్లెట్ ఇస్తాడు. తీసుకుని ఇంటికి వస్తే రాదు, తీసుకుని టాబ్లెట్ తీసుకుని వాడుకుంటే దయచేసి గమనించండి, దేవుని మందిరం అనేది ఒక హాస్పిటల్ లాంటిది. దేవునికి స్తోత్రం కలుగుతుందాక. దేవుని మందిరం అనేది ఒక హాస్పిటల్ లాంటిది, దేవుని వాక్యం అనేది ఒక మందు లాంటిది. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. ఈ మందును వాడితే ఖచ్చితంగా మారిన పరిస్థితి. నీకు ఏ రోగం ఉన్నా సరే ఆ రోగం నుండి నీకు విడుదల పొందుతావు. ఏ రోగమైనా సరే, అన్ని రోగాలకి సకల రోగ నివారణ దేవుని వాక్యం. దేవునికి స్తోత్రం కలుగుగాక. దయచేసి మీరు గమనించండి. అందుకని వింటున్నప్పుడు నేను మరలా చెప్తున్నాను, ఒకసారి వాక్యం చెప్తున్నాను, దేవుడు తీసుకున్నాను. సరే, దశలోనికి పత్రిక ఒక అధ్యాయం, పౌలు దశలోని సంఘానికి రాసిన పత్రిక ఒక అధ్యాయం మాట మళ్ళీ జ్ఞాపకం చేసుకున్నాను. సరే, ఒక అధ్యాయం 11 చూద్దాం. 11 చూసారు, ఒకటి కాదు, 2వ అధ్యాయం 11, 2:11. మొదటి దశలోని పత్రిక 2:11. ఆహా ఎక్కువ చేతము మీరు దేవుని కూర్చిన వర్తమాన వాక్యము మా వలన అంగీకరించినప్పుడు మనుషుల వాక్యమని ఎంచక అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యమని
కనుక మేమును మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ఆ వాక్యమే విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలుగు చేయించున్నది. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. కొంతమంది పట్టణంలో కూర్చున్నారు, కొంతమంది ఏం లేదు. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. కొంతమంది నోటి పని చెప్తున్నారు, చేతులు పని చెప్తున్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. మంచి కదలేక అంటే నాకేమో ఎక్కువ కరెన్సీ కూర్చోమన్నారు కోసం లేకపోతే మాట నాకు అర్థం అవుతుంది. అసమానం గట్టిగా మాట్లాడుతుంటే స్పందిస్తున్నారు. అలాంటి చూడండి ఏమన్నాడు అక్కడ, మీరు వాక్యం అంగీకరించినప్పుడు, వాక్యం విన్నప్పుడు ఏమన్నాడు చెప్పండి, అది నిజముగా దేవుని వాక్యం అని మీరు విన్నారా, అంగీకరించారా? ఏం చెప్తున్నాడు చెప్పండి. వాక్యం వింటే కాదు, ఇక్కడ అంగీకరించాలంట. నువ్వు విన్నంత వల్ల ప్రయోజనం ఉండదు, నువ్వు అంగీకరించినంత వల్ల ప్రయోజనం ఉండదు. అంగీకరించడం అంటే అమ్మా అదే అదే అంగీకరించడం అంటే నా మాట అర్థం కదా. అంగీకరించడం అంటే ఏంటి? చెప్పండి. తల్లుడు, నా సహోదరులారా మాట్లాడండి ప్లీజ్. వెళ్ళిపోతాం, ఏం వెళ్ళిపోతుంది. ఫ్రెష్గా తిన్నాను, ఏదైనా ఫ్రెష్గా పెట్టదు నాకు, వాడిగా వేడిగా అంగీకరించండి. గౌరవించడం గౌరవించడం అంగీకరించడం. ఇంకా ఇది చెప్పండి ఏదోటి రూపం గారు. ఓకే అంటే ఏంటి చెప్పండి. ఇప్పుడు మాట్లాడాడు, ఓకే. అంగీకరించమంటే ఇందులో ఒక నిశ్చితార్థం చేశాం. నిశ్చితార్థం చేసినప్పుడు ఇద్దరు నుంచోబెట్టి మాట్లాడేస్తాను. వెంకటరత్నం గారు మరి విష్ణుప్రియాను నీ భార్యగా చేసుకున్నటకు నీవు అంగీకరిస్తున్నావా అని అడిగారు. మాట పురుషులారా, వెంకటరత్నం గారు విష్ణుప్రియాను నీ భార్యగా చేసుకున్నట్టు అంగీకరిస్తున్నావా అని చెప్పి అన్నాను. ఆయన అన్నాడు కదా, అంగీకరిస్తున్నాను అన్నాడు. అంటే ఏం చెప్పాలి? అందరికీ మీ పిల్లలు గుర్తుండే అంటే క్లాస్ వర్క్ వెళ్ళినట్టున్నారు. ఆ రోజు నేను కూడా వాగ్దానం చేశాను. అంటే ఏం చేస్తున్నట్టు అంగీకరించడం అంటే ఏంటి? వారికి ఇలా మాట్లాడండి. సరే వారికి కాదు, భక్తులారా మాట్లాడండి. భక్తులారా ఏం చేస్తారండి? ఇష్టపడండి. మళ్ళీ ఇష్టమేనా? ఓకే. అంగీకరించడం అంటే ఇప్పుడు చెప్పండి సార్. అప్పుడు నుంచి ఏం జరుగుతుంది చెప్పండి. ఆ స్త్రీ యొక్క బాధ్యత ఆ పురుషుడిదే కదా. ఆ స్త్రీ యొక్క బాధ్యత ఉంది ఆ స్త్రీకి సంబంధించినవన్నీ కూడా ఏ పరిస్థితిలో తానున్నా, ఏ స్థితిలో తానున్నా ఆ దినాల తాను అంగీకరించారు కాబట్టి ఆమెకు కావలసిన పోషణ, ఆమెకు కావలసిన సమస్త విషయాలు ఆమెను ఆదరించాలి. ఆమెకు కావలసిన ప్రతి విషయం కూడా ఇప్పుడు ఏం చేస్తున్నాడు చెప్పండి. అంగీకరించినట్టు వారికి అంగీకరించడం కాదు, ఆమె బాధ్యతలు తీసుకోవడం. దేవునికి స్తోత్రం కలుగుగా. ఏం తీసుకోవడం చెప్పండి. స్త్రీ యొక్క బాధ్యతలు కంప్లీట్ పురుషుడు, ఆమెకు సంబంధించిన సమస్తం కూడా నెరవేర్చవలసిన బాధ్యత పురుషుడిది. ఇది గమనించింది. అంగీకరించమంటే బాధ్యతలు తీసుకోవడం. మీకు అర్థమైందా? అర్థమైన దేవునికి స్తోత్రం చెప్పడానికి మౌనంగా ఉండండి. ఏదో నా మొహమాట కోసం ఈ మొహమాట కోసం చెప్తాను కలుసుకుంటారా? కాబట్టి వాక్యం ఏమన్నా చెప్పండి. అంగీకరించడం అంటే ఏంటి చెప్పండి. ఇప్పుడు అంగీకరించడం అంటే ఏం చెప్పండి. బాధ్యతలు తీసుకోవడం. బాధ్యతలు తీసుకోవడం అంటే ఇప్పుడు ఏంటండి, దేవుడు వాక్యం అనేది నెరవేర్చబడుటకు బాధ్యతలను తీసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగుతుందా? అర్థమవుతుంది. వాక్యం నెరవేరబడినట్లుగా, వాక్యం అనేది నెరవేర్చబడినట్లుగా బాధ్యత మనకుంది. వాక్యం ఎలా ఉంది? తెల్లగా 4 అక్షరాలతో ఉంది. అవునా? అంతేనా?
వాక్యం ఎలా ఉంది చెప్పండి? లిఖితపూర్వకంగా ఉంది, అక్షర రూపంలో ఉంది. ఈ అక్షర రూపంలో వాక్యాన్ని ఏం చేయాలి చెప్పండి? సజీవ వాక్యంగా మార్చవలసిన బాధ్యత నాది, బాధ్యత మీది. అర్థమవుతుంది? అంగీకరించమంటే ఏం చెప్పండి? వాక్యాన్ని నెరవేర్చవలసిన బాధ్యత మంది, నెరవేర్చుకోవాల్సిన బాధ్యత మంది. దయచేసి మీరు గమనించండి. చాలాసార్లు విడిపోతున్నాం అంతే, విడిపోవడం కాదు, ఆ వాక్యాన్ని నెరవేర్చుకోవాల్సిన బాధ్యత కూడా మంది. ఎందుకంటే వాక్యము దేవుని నోటి నుంచి వచ్చింది కాబట్టి దేవుడు చెప్పిన ఏ మాట నిరర్థకము వేస్ట్ కాదని. ఒకడు వేస్ట్ అవుతుందంటే నెరవేర్చుకోవాల్సిన బాధ్యత గల మనము దాని పట్ల సరిగా అందుకేమని చెప్పండి? ఈ నా మాటలు విని వాటి చూపు చేయు ప్రతి వాడు బండ మీద ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుడు పోలియుడు. ఈ నా మాటలు విని వాటి చూపును చేయు ప్రతి వాడు ఎలా ఉంటాడంటే చెప్పండి? బండ మీద ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలియుడు. వానలు వస్తాయి, వరదలు వస్తాయి, గాలి వీసిన ఇంటి మీద కొట్టింది, కాలు దాని పునాది ఎక్కడ చెప్పండి? బండ మీద కనుక అది కూలిపోలేదు. అంటే గమనించండి, జీవితంలో వచ్చే ప్రతి పరిస్థితులు అంటే శ్రమ వస్తుంది, కష్టం వస్తుంది, బాధ వస్తుంది, హింస వచ్చింది, కరువు వచ్చింది, కాటం వచ్చింది, దుఃఖం వచ్చింది, వస్త్రహీనత వచ్చింది, కొన్నిసార్లు అనేకమైన సమస్యలు కూడా మనం ప్రయాణం చేస్తుంటాం. కానీ వాక్యము నెరవేర్చబడడానికి మనం ఏం చేయాలి చెప్పండి? బాధ్యతగా దాన్ని పట్టుకొని మనం జీవించాలి. అందుకే పౌలు ఫిలిప్పీ సంఘానికి రాస్తూ ఒక చక్కని మాట మాట్లాడుతున్నాడు. చూడండి, ఒక చక్కని మాట ఫిలిప్పీ సంఘానికి రాస్తూ. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం. మీరెల్లప్పుడు విధేయుల ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక మరి ఎక్కువగా లేని మీతో లేని కాలమందును భయముతోను వణుకుతోను మీ సొంత రక్షణ కొనసాగించుకోండి. ఎందుకనగా మీరు నిశ్చయించుటకును కార్యసిద్ధి కలుగు చేసుకున్నట్టును తన దయా సంకల్పము నెరవేరుటకై మీలో కార్యసిద్ధి కలుగు చేయవాడు దేవుడే. మీరు మూర్ఖమైన వక్ర జనమ మధ్య నిరపరాధులను నిష్కలంకును అనితులైన దేవుని పిల్లలన్నట్లు సరుకులను సంశయాలను మాని సమస్త కార్యములను చేయి. అట్టి జన్మ మధ్యను మీరు జీవవాక్యాన్ని చేత పట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. అందువలన నేను వ్యర్థంగా పరిగెత్తలేదనియు నేను పడిన కష్టం నిష్ప్రయోజనం కాలేదనియు క్రీస్తు దినమున నాకు అతిశయ కారణము కలుగు. మీరు చూడేమన్నాడు? మీరు ఎల్లప్పుడూ విజయమైన ప్రకారము. ఎల్లప్పుడు అంటే చెప్పండి? ఎల్లప్పుడు అంటే సంతోషం ఉన్నప్పుడు, దుఃఖంలో కూడా ఉన్నప్పుడు, ఆరోగ్యం ఉన్నప్పుడు, అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నప్పుడు, కష్టంలో ఉన్నప్పుడు, సుఖంలో ఉన్నప్పుడు, కొరతలో ఉన్నప్పుడు, సమృద్ధిలో ఉన్నప్పుడు, పరిస్థితులు ఎలా ఉన్నా సరే ఎల్లప్పుడు కూడా ఏం చెప్పండి? చెప్పండి, వాక్యాన్ని మనము విధేయత. దానికి మంచి ఉదాహరణ చెప్పండి, మంచి ఉదాహరణ చెప్తాను. పరిస్థితులు చాలా క్లిష్టంగా ఉన్నాయి, ఆఖరికి ప్రాణాపాయ పరిస్థితి వచ్చింది, అయినప్పటికీ కూడా తొలగకుండా దేవుని మాట ప్రకారం బ్రతి జీవించారు వారు. మాట్లాడి మీకు తెలుసు, కాక బయటికి ఎవరండి? యోగు కదా. ఎలా ఉన్నా ఏం చెప్పండి? చెప్పండి, ప్రభు వాక్యం చెప్తున్నమాట ఏంటి? ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తులు చెల్లించమని ప్రభు చెప్పాడు. ప్రతి విషయంలో, ప్రతి దాని విషయంలో కృతజ్ఞతాస్తులు చెల్లించమని ప్రభు చెప్పాడు. ఇప్పుడు దానికి చక్కని ఉదాహరణ చెప్పండి. వాస్తవానికి మనమేమంటే చెప్పండి, దేవుడు ఏదైనా చేస్తే, ఏదైనా మేలు చేస్తే, ఏదైనా గొప్ప కార్యం చేస్తే అప్పుడు నేను ఆలోచిస్తాను, దేవుని స్తుతించాను. కానీ దేవుడి పిల్లలుగా దేవుడు మనం చేయకూడదు చెప్పండి. ఏ స్థితిలో ఉన్నా సరే ఆ స్థితిని బట్టి ఏం చేయాలంట? ప్రార్థన చేస్తాం. మనలో చాలా మంది ఉపవాసం ఉంటాం, మనం చాలా మంది. కానీ ఆ స్థితిని పెట్టుకోవడం మనం ఏం చేయాలి చెప్పండి? దేవుడికి కృతజ్ఞతాస్తులు చదువుతాం. ఒక మాట చూడండి, ఇదే ఫిలిప్పీ పత్రికలో 4వ అధ్యాయం 4వ చదవండి. 4వ అధ్యాయం 4వ వచనం.
ఎల్లప్పుడూ ప్రభువును ఆనందించుడి. మరలా చెప్పుదును, ఆనందించుడి. మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి. ప్రభువు సమీపంగా ఉన్నాడు. దేని గురించి చింతపడకుడు గాని ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపన చేత వెళ్ళమన్నాడు. కృతజ్ఞతాపూర్వకంగా, ఎలా? కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములను దేవునికి తెలియచేయండి. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. మన నోట స్థుతి ఎప్పుడు వచ్చింది? అన్ని మనకు అనుకూలంగా జరుగుతున్నాయి. ఒకవేళ ప్రతికూలమైతే దేవుడు లేదు, ప్రార్థన లేదు, ఏమీ లేదు, ఖర్చు సంపాదకుడి సాగడం మరొక ప్రార్థిస్తారు. క్రైస్తవ లక్షణము కాదు. ఎందుకంటే దేవుడు ఎల్లప్పుడూ అని మాట ఉపయోగించాడు. ఎల్లప్పుడూ మనం ఏం చేయాలి చెప్పండి? కృతజ్ఞతాపూర్వకంగా. అంటే ఒక విశ్వాసిగా, నిజంగా నువ్వు దేవుడిని ప్రేమించే వ్యక్తిగా, దేవుని కొరకు బ్రతుకుతున్న వ్యక్తిగా నీ జీవితంలో సంభవించే ప్రతి సంభవం కూడా నీ మేలు కొరకే నువ్వు విశ్వసించాలి. దేవునికి స్తోత్రం కలుగుగాక. దేని కొరకు? ఎప్పుడు మాట దీన్ని ఏమంటారంటే గోల్డెన్ వర్డ్స్ అంటారంటే బంగారపు వాక్యం అంటారు. ఏ వాక్యం ఇది? నీకున్న వెండి బంగారం కంటే విలువైనది బంగారు వాక్యం. ఏంటి? దేవుని ప్రేమించే వారికి రోమపత్రిక 8:8 దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై, ఏం కలుగుటకై? మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుచున్నమని ఎరుగుదుము. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. ఎవరు ప్రేమిస్తే, నిజంగా మనం దేవుని ప్రేమిస్తే, ఆయన సంకల్పంలో ఉండాలనుకుంటే దేవుడు ఏం చేస్తే చెప్పండి? సమస్తము కూడా నీ మేలు కొరకే సమకూడి జరిగించుచున్నాడు. విషయాన్ని గ్రహించాలి. విషయాన్ని గ్రహించాలి. అందుకని మన జీవితంలో మనం ఎప్పుడు కూడా ఏం చేయమంటే చెప్పండి? కృతజ్ఞత మనసును కలిగి మనము శ్రమను బట్టి మనము ఆరిపోకూడదు. ఆ స్థితిలో మనం ఏం చేయాలి చెప్పండి? జీవవాక్యమును చేత పట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుతున్నాను. నేను ఇప్పుడు చెప్తాను, ఒకసారి చెప్పండి. షడ్రక్, మెషక్, అబేద్నెగోలు రాజదర్బార్లో ఉన్నారు. అప్పుడు వారి ద్వారా దేవుని గొప్పతనం తెలిసిందా, లేకపోతే అగ్నిగుండంలోకి వెళ్ళిన తర్వాత దేవుని గొప్పతనం తెలిసిందా? మాట్లాడాలి. ఒడ్డున్నారు, గట్టున్నారు, హాయిగా బ్రతుకుతున్నారు, రాజదర్బార్లో కోటలో ఉన్నారు. అప్పుడు దేవుని గొప్పతనం తెలిసిందా, లేకపోతే అగ్నిగుండంలో వెళ్ళిన తర్వాత దేవుని గొప్పతనం తెలిసిందా? అగ్నిగుండంలో కదా. దానియేలు ఎక్కడ? మంచి కోట ఉన్నాడు, ప్రధానమంత్రిగా ఉన్నాడు. అప్పుడు దేవుని గొప్పతనం తెలిసిందా? సింహాసనంలోకి వెళ్ళిన తర్వాత తెలిసిందా? ఎప్పుడు? అసలు వాస్తవం చెప్పండి. సంతోషంలో కంటే శ్రమలోనే దేవుని గురించి గొప్పతనం ఎక్కువగా తెలియజేయాలి. కానీ మనం ఏం చేస్తాం? సంతోషం పొందింది చెప్పగలుగుతాం. కొంచెం కష్టం రాగానే, కొంచెం బాధ రాగానే ప్రపంచంలో ఎవరికైనా ఇన్ని కష్టాలు ఉన్నాయా అని పాడుతున్నాం. శోధింపబడిన మీదట నేను సువర్ణమై మారెదను. శోధింపబడిన మీదట నేను సువర్ణమై మారెదను. హల్లెలూయా 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 హల్లెలూయా. నేను వెళ్తే మార్గము నా యేసుకే తెలియును. నేను వెళ్తే మార్గము నా యేసుకే తెలియును. కాబట్టి మనకున్న బాధ్యత ఏంటంటే ఏ పరిస్థితుల్లో సరే దేవుడు తన మాటను నెరవేర్చగలరని ఆ జీవవాక్యం ఏం చెప్పండి? ఏ పరిస్థితులు ఉన్నా సరే దేవుడు వాగ్దానం ఇచ్చాడు కాబట్టి వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన వాడు నెరవేర్చడానికి ఎవరైనా సమర్థులని. నీ పరిస్థితిని బట్టి కాదు, నీవు దేవుని బట్టి గట్టిగా పడుతుండాలి.
ఎవరిని బట్టి? గట్టిగా పట్టుకో. నా దేవుడు నన్ను రక్షించకు సముద్రాన్ని అగ్నిగుండం నుంచి పారిపోకూడదు. ఏం చెప్పండి? అక్కడే పట్టుకొని నిల్చున్నాడు. ఇది గమనించింది. జీవితంలో నీ సంతోషంలో కంటే నీ శ్రమలో దేవుడి కృప ఎక్కువగా కుమరించబడుతుంది. నీ శోధన కాలంలో దేవుడు మరి ఎక్కువగా నీతో కలిసి నీవు తన ద్వారా గొప్ప పేరు పొందాలని చెప్పి నేను మళ్ళా చెప్తున్నాను. నీవు శోధించబడిన మీకు ఏం చేయబడతావు చెప్పండి? సువర్ణంగా మార్చుతాడు. సువర్ణంగా మార్చబడతాడు. విలువైన వాడిగా, విలువైన దానికి నేను మార్చడానికి దేవుడు కొన్నిసార్లు ఆ పరిస్థితులను మన జీవితంలో ఏం చేస్తా చెప్పండి? మన బాధ్యత ఏంటంటే వాక్యాన్ని పట్టుకొని ఉండాలి. అంతే మన బాధ్యత. వాక్యాన్ని గట్టిగా పట్టుకుంటే ఆ వాక్యమే విశ్వాస నీలో తాగి సిద్ధి కలుగు చేస్తుంది. దేవుడికి స్తోత్రం కలుగుగాక. 75 సంవత్సరాలకు వాగ్దానం చేశాడు, నేను నీకు పిల్లల్ని ఇస్తానని. ఎన్ని సంవత్సరాలు పట్టింది? దాదాపు 25 సంవత్సరాలు పట్టింది. ఆ వాగ్దానం విడిచిపెట్టాడా? మాట విడిచిపెట్టాడా? గట్టిగా పట్టుకున్నాడు. ఆ మాట నమ్మి అతను ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలము పొందెను. గట్టిగా పట్టుకున్నాడు ఆ మాట. దేవుడు వాగ్దానం చేశారు కాబట్టి నెరవేర్చడానికి సముద్రం చెప్పి దాదాపు 25 సంవత్సరాలు అలానే పట్టుకున్నాడు. నోహు చెప్పాడు, అయ్యా ఈ ప్రపంచమంతా కూడా నాశనం అయిపోతుంది, అందరూ కూడా తమ చెడు మార్గాలు కలిగి ఉన్నారు కాబట్టి ఈ ప్రపంచమంతా కూడా నేను ఏం చేస్తాను? జలప్రళయం ద్వారా నాశనం చేస్తాను కాబట్టి నీ కొరకు ఒక ఓడను తయారు చేసుకుని చెప్పాడు ఆయన. ఎన్ని సంవత్సరాలు చెప్పండి? నేను జలప్రళయం రప్పించబోతున్నానని చెప్పి ఎన్ని సంవత్సరాలు వచ్చిన తర్వాత? 120 సంవత్సరాలు. 2 రోజులకి, ఒక రోజుకి, ఒక పూట ప్రార్థనకి, ఒక పూట కష్టానికి, ఒక సంవత్సరంలో పనిదానికి మనం దిగులు పడిపోతుంటాం, వేల పడిపోతుంటాం. ఒకసారి భక్తుల జీవితంలో వారు గొప్ప కార్యాలు చూసారంటే వారు వాక్యాన్ని ఏం చేశారు చెప్పండి? పట్టుకున్నారు. గట్టిగా పట్టుకున్నారు. నేను మళ్ళీ చెప్తున్నాను, వాక్యాన్ని చేత పట్టుకునే బాధ్యత నీది. ఆ వాక్యాన్ని నెరవేర్చుకోవాల్సిన బాధ్యత, ఎందుకంటే వాగ్దానం ఇచ్చిన ఖచ్చితంగా నమ్మదగిన వాడు కాబట్టి నెరవేర్చుకోవాల్సిన బాధ్యత నీది. అంగీకరిస్తున్నారు. వాక్యాన్ని అంగీకరించడం ఏంటంటే బాధ్యతను తీసుకోవడం. బాధ్యతను వాక్యమే విశ్వాసం ఏం చేసింది చెప్పండి? కార్యసిద్ధి చేస్తుంది. కాబట్టి కార్యాలు అనుభవించాలంటే వాళ్ళకి పిల్లిపోయినంత మాత్రం ఉండేది కాదు. ఏ పరిస్థితి వచ్చినప్పుడు కూడా దేవుడి మాట ఎక్కడ పడుతుంది? జీవవాక్యమును. ఏ వాక్యం చెప్పండి? జీవవాక్యం. జీవం అంటే ఏం చేసి చెప్పండి? జీవం అంటే బ్రతుకుతామా? జీవన ప్రకృతి ఏమైంది? అభివృద్ధి చెందింది, విస్తరించింది, డెవలప్ అయింది ఖచ్చితంగా. కాబట్టి జీవవాక్యాన్ని చాలా పట్టుకున్నాం మనం ఖచ్చితంగా నెరవేర్చడానికి. మనం ఏం చేయాలి చెప్పండి? అప్పగించుకోవాలి, అంగీకరించాలంటే అంగీకరించడం ఏం చెప్పండి? ఇప్పుడు బాధ్యతను తీసుకోవాలి. ఆ వాక్యమే విశ్వాసంలో కార్యసిద్ధి కలిగిస్తుంది. ఇందాక మనం ఒక వచనం చదువుకున్నాం. ఏం వచనం? యోహాను సువార్త 15వ అధ్యాయంలో చదివిన చూడండి ఒకసారి. దేవుని పిల్లలుగా మనందరము కూడా ఎలాంటి మనస్తత్వాన్ని, వ్యక్తిత్వాన్ని కలిగి ఉండాలో, ఆయన కుమారుగా కుమార్తెగా మన జీవన విధానం ఎలా ఉండాలి ఇక్కడ మనకు తెలియజేస్తుంది. దేవుడు సమస్తం కూడా మనకు తెలియచేయడానికి ఇష్టపడుతున్నాడు. దేవుడు సమస్తం కూడా మనకు ఆయన వాహనంగా వివరించడానికి ఇష్టపడుతున్నాడు, మనతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. అయితే మనం ఏ స్థితి కలిగి ఉంటుంది మనకు అందుబాటులోకి వస్తే ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. 15వ అధ్యాయంలో తండ్రి నన్ను ఎలాగో ప్రేమించినో నేను మిమ్మల్ని అలాగే ప్రేమించుకుని నా ప్రేమ యందు హలో ఎవరు ప్రేమ యందు? నా ప్రేమ యందు నిలిచి ఉండండి. ఎవరి ప్రేమ? మాట్లాడదు. ఎవరి ప్రేమ? ఎవరి ప్రేమ? యేసయ్య ప్రేమ. యేసయ్య ప్రేమ ఏంటో? యేసయ్య ప్రేమ ఏంటి? అదే గారు చెప్తారా? యేసయ్య ప్రేమ ఏంటో? అంటే యేసయ్య ప్రేమ మీరు అనుభవించారా? చూచారా? రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు రక్షకునాశ్రయించి నే ధన్యుడనైతి. రక్షకుని ఆశ్రయిస్తే ఏమవుతుందో చెప్పండి? ధన్యుడైన మాటకు, ధన్యుడైన మాటకు ఎన్నిసార్లు చెప్తున్నా ఆయన
పలక పట్టుకోవడం, కలపం పట్టుకోవడం లేదండి. ఆవు, ఈ ఇల్లు, కుక్క, పంది అంతే. ఇక మనకి కదా దేవుని మాట ఎన్నిసార్లు బాగా పడుతుంది. అస్తమానం ఏం మాట చెప్పుకుంటాను, నాకు బోర్ పడుతుందండి. మీకేమని తెలుసుకోవాలి విషయాలు. తండ్రి మాట కప్పేంటి, ఆశీర్వదించబడిన వారు అంటే రుచి చూచిన అనుభవాలు మనం కలిగి ఉండాలండి. ఆశ్రయించిన ప్రతి ఒక్కరికి ఏమవుతారు చెప్పండి, ఖచ్చితంగా ఆశీర్వదించబడతారు. దీన్ని జ్ఞాపకం చేసుకుంటారు. కాబట్టి యేసయ్య ప్రేమను మనం రుచి చూడాలి. యేసయ్య ప్రేమను మనం రుచి చూడాలి. అది రుచి చూసిన వాడు నిజంగా నేను పక్క చెప్తున్నాను కదా, ఎంత గొప్ప అనుభవాన్ని అనుభూతులు కలిగి తెచ్చేసింది. మనం ఏ ప్రేమ ఎందుకు రుచి ఉండాలంటే చెప్పండి, ఏ ప్రేమ ఎందుకు? యేసయ్య ప్రేమ ఎందుకు నేను అంటారు కదా. ఇప్పుడు నిజంగా మీరు యేసయ్య ప్రేమ అనుభవించారా? యేసయ్య ప్రేమ అనుభవించారా? అనుభవిస్తున్నట్టు ఫీల్ అయిపోతున్నామా? చెప్పాలి, యేసయ్య ప్రేమ నిజంగా మీరు అనుభవించారా? అందుకే పౌలు గారు ఒక చక్కని ప్రార్థన చేస్తున్నారు. చూడండి, ఎఫెసు పత్రిక 3వ అధ్యాయం 3వ అధ్యాయం 15 మీరు అంతరంగ కృషి చేసి శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను క్రీస్తు మీ హృదయములలో విశ్వాసం ద్వారా నివసించినట్లుగాను తన మహిమైశ్వర్యం చొప్పున మీకు దయచేయవలని మీరు దేవుని సంపూర్ణతను పూర్ణముగా ప్రేమయందు నేను పాలి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించటకు నాలో ఇచ్చిన క్రీస్తు ప్రేమ తెలుసుకున్నట్టు తగిన శక్తి గలవాడు కావాలని. దేవుని యొక్క ప్రేమ ఎంతగా లోతు, వెడల్పు, పొడుగు. అర్థమైందా మీకు? అర్థమైందా? నిజంగా మీరు అనుభవించారా? అనుభవించారు దేవుని ప్రేమ. నిజంగా దేవుని ప్రేమను అనుభవించిన వ్యక్తి ఎలా ఉంటాడు చెప్పనా? ఆఖరికి తన ప్రాణాన్ని సరే చూడడానికి సిద్ధపడతాం. ఎందుకు? దేవుని ప్రేమను అనుభవించిన వ్యక్తులు. దయచేసి గమనించండి, భక్తుల జీవితంలో చూసినప్పుడు దేవుని ప్రేమ అనుభవించిన వ్యక్తులు ఎలా ఉంటారు చెప్పనా? మదర్ తెరీసా ఉంటారు. మదర్ తెరీసా తెలుసా? మదర్ తెరీసా వేరే ఉన్నారు, కానీ ఆమె చేసిన క్రియలు మనకు తెలుసా? వై షీ కాల్డ్ మదర్? ఎందుకు మదర్ తెరీసా పిలిచారు? మదర్ తెరీసా ఎందుకు పిలిచారు చెప్పండి? మంచిదా? ఏ సేవ చెప్పండి, ఎవరు చేసిన సేవ? పుష్టివారికి సేవ చేసిన విధానం తెలుసా? ఆమె కనీసం చేతికి గ్లౌజులు కూడా వేసుకోకుండా గాయాలంట పట్టున గాయాన్ని చేసేటప్పుడు పుష్టికున్న గాయాన్ని మొత్తం కూడా కడిగేసింది. ఒకవేళ కడుగుతున్నప్పుడు అంట గబక్కున ఇందుకు చెప్పినట్టున్నాను, మళ్ళీ కాంతం చేస్తాను. ఒక విలేకరు, భారతదేశం నుంచి విలేకరు అంటే కలకత్తా వెళ్ళాడు. ఆమె ఉండేది కలకత్తా. ఏమంటున్నాడంటే, వీళ్ళు క్రైస్తవ మతము ఏం చేస్తుంది, మత మార్పిడి చేస్తుంది. వీళ్ళు భారతదేశం నుంచి మత మార్పిడి చేస్తున్నారు. వీళ్ళు ఏదో విధంగా చేస్తున్న కార్యాలను బహిర్గతం చేయాలి. వీళ్ళందరూ కూడా స్వార్థబుద్ధితో ఏదో ఒక ఆశ చూపించి, ఏదో ఒక లాభాన్ని చూపించి వీళ్ళు మతంలోకి మారుస్తున్నారు అని చెప్పి మదర్ తెరీసా గురించి ఏదో ఒక బ్యాడ్ని క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో ఏం చేశారు చెప్పండి? కలకత్తా నుంచి ఏం చేశాడు, ఢిల్లీ నుంచి కలకత్తా వచ్చాడు. వచ్చే ఆమె లోపల ఉంది, ఆమె లోపల పేషెంట్కి ట్రీట్మెంట్ చేస్తుంది. ఏదో చెప్పండి, నేను పలానా విలేకరున్నామా కాబట్టి నేను పెద్ద విలేకరు కాబట్టి నేను రివ్యూ చేయడానికి వచ్చాను అంటే
కాసేపు కూర్చోమన్నారంట. ఆమె లోపల పేషెంట్కి ట్రీట్మెంట్ చేస్తారు. బాగా కుష్ఠరోగి వ్యక్తికి బాగా గాయాలు కడిగి దానికి ముందు కూర్చుని కట్టుకుంటున్నాను. సమయం ఆలస్యం అవుతున్న తనకి ఎదురికి ఓర్చుకోలేక ఏం చేశానంటే సహనంకు నశించిపోయి గబక్కన తలుపు తీసి ఇంకా లోపల చూశాను. చూస్తే ఆ గాయాలు కడుగుతుంది ఒట్టి చేతులతోనే ఏం చేసి చెప్పిన గాయాలు కడుగుతుంటే ఆ కుష్ఠరోగి వ్యక్తి అంట వాంతి చేసుకున్నాడు. వాంతి చేసుకుంటే గబక్కన తన రెండు చేతులు పెట్టేసి వాంతి కొట్టుకొని డస్ట్బిన్లో పడేస్తున్నాడు. ఈ సందర్భాన్ని చూసిన ఆయన ఏం చేసి చెప్పిన క్రైస్తవ దేశంలో క్రీస్తు ప్రేమను చూపించిన వ్యక్తి మదర్ తెరెసా. అంతకుముందు దేవుని దేశంలో అక్కడికి మత మార్పిడి చేస్తున్నారు. నేను ఎందుకు చెప్తున్నా మాట చెప్తున్నా, ఏమంటే మీరు ఎందుకు ఈ కార్యక్రమాలు చేస్తున్నారు? ఎక్కడో యుగేశ్వర పుట్టిన నీవు భారతదేశానికి రావాల్సిన అవసరం ఏంటి? మంచి చదువు చదువుకుంది, చక్కగా పెళ్లి చేసుకోవచ్చు, కుటుంబాన్ని కలిగి ఉండవచ్చు, అనేక జీవితాన్ని లక్ష్మీ అంటే ఒక శ్రేష్టమైన జీవితాన్ని శ్రేష్టమైన బ్రతుకుని బతుకోవచ్చు. కానీ అన్నిటిని వదిలేసి పరిచయం చేయడానికి ఎక్కడికి మంచి అన్ని ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళలేదు ఆమె. భారతదేశం అప్పుడు కూడా ఎవరు పని చేస్తారు పరిచర్య? నేను ఏం చెప్తాను చెప్పినా అలా అంది కదా, క్రీస్తు ప్రేమను నేను రుచి చూశాను కాబట్టి ఆ ప్రేమను ఇతరులకు నేను రుచి చూపించకుండా ఉండాలి. ఉపయోగించుకోవాలి. ఒక వ్యక్తి నిజంగా క్రీస్తు ప్రేమను అనుభవిస్తాడు చెప్పనా మదర్ తెరెసా అంటే ఏ స్థాయికి అవతల పరిస్థితి ఎలా ఉన్నా సరే, వ్యక్తిత్వం ఎలా ఉన్నా సరే, మనస్తత్వం ఎలా ఉన్నా సరే, స్వభావం ఎలా ఉన్నా సరే, వారి స్థితి ఎలా ఉన్నా సరే ఏం చేసి క్రీస్తు ప్రేమ నన్ను బలవంతం చేయించున్నదాన్ని. అంటే ఏమండి, నేను క్రీస్తు ప్రేమను అనుభవించాను కాబట్టి ఆ ప్రేమ నేను ఇతరులకు పంచలేకుండా ఉండలేండి. మన నుంచి కోరుకుంటుంది నాడు ప్రపంచానికి మనం చేయాల్సిన పని ఏంటంటే మన చుట్టూ సమాజానికి మనం చేయాల్సిన పని ఏంటంటే క్రీస్తు ప్రేమను మనం రుచి చూపించాలి. అసలు రుచి చూపించాలంటే ముందు మనం అనుభవించాలి కదా. ఎంతో మంది మిషనరీలు భారతదేశానికి వచ్చి ఎంత సేవ ఎందుకు చేశారు వాళ్ళు? కారణం చెప్పిన క్రీస్తు ప్రేమ వాళ్ళు. నేను మన చెప్తాను, ఒక వ్యక్తి నిజంగా దేవుని ప్రేమను రుచి చూస్తే మౌనం ఉండలేదు కదా. వారికి ద్వేషించడానికి అవకాశం ఉండదు, దూషించడానికి అవకాశం ఉండదు, అసహించుకోవడానికి అవకాశం ఉండదు, ఆమెను దూరపరిగెత్తడానికి అవకాశం ఉండదు, మనస్పతులకు అవకాశం ఉండదు. శత్రువును సహా వీటుగా చేసుకుంటారు. వాళ్ళు దేవునికి స్తోత్రం కలుగుతారు. ఒరిస్సా రాష్ట్రం గ్రహం స్టెయిన్ గారు తన ఇద్దరు కుమారులు ఏం చేశారు చెప్పిన మద్దోన్మాదులు కారులో షాపుకి వెళ్ళి వస్తుంటే కారులో కూర్చుంటే కారు మీద పెట్రోల్ పోసేసి ఆమెను సజీవంగా తగలెట్టేశారు కదా. ఒరిస్సా పక్క రాష్ట్రం తగలెట్టేశారు. అట్లా తన భార్యను కోర్టుకు పిలిచారు. ఏంటప్ప సంగతి, ఏం చేద్దామంటే ఆమె మీద పోయిన వాళ్ళలో రాలేదు, నా దేవుడు వారిని క్షమించినట్టున్నాడు, నేను వారిని తన భర్తను ఇద్దరి పిల్లలను సజీవంగా తగలబెట్టిన వ్యక్తుల గురించి మాట్లాడుతున్నాను. దేవుడు వారిని క్షమించమంటున్నాడు కాబట్టి నేను వారిని క్షమిస్తున్నాను. ప్రేమ యందు నిలిచి ఉండండి. ఒక క్రైస్తవుడిగా, ఒక విశ్వాసిగా మనకున్న ఆస్తులు అంతస్తులు కాదు మనం చూపించాల్సిన లోకం, మనకున్న డబ్బులు కాదు, ఆస్తిపాస్తులు కాదు లోకానికి చూపించాల్సింది, మనకున్న ఇల్లు వాకిలు కాదు లోకానికి చూపించాలి. క్రీస్తు ప్రేమ మనం చూపించాలంట. మనం ఒకరికొకరు అచ్యుడి ప్రేమ కలిగి ఉండమంటున్నాడు ఆయన. నిజంగా నీకు దేవుని ప్రేమ అర్థమైతే నిజం చెప్తలేదు. నీకోసం ద్వేషించడానికి అవకాశం ఉండదు, దూషించడానికే అవకాశం ఉండదు, విమర్శించడానికే అవకాశం ఉంది. ఎందుకంటే నువ్వు క్రీస్తు ప్రేమను అనుభవించావు కాబట్టి. నేను ఇచ్చిన ఉంటాయి ద్వేషించడానికి, దూషించడానికి, లేకపోతే ఇంకోటి చూపించడానికి ఏమవుతుంది. ఎందుకంటే నేను మళ్ళా చెప్తుంటాను, నిజంగా ఒక వ్యక్తి క్రీస్తు ప్రేమను అనుభవిస్తే, నేను తండ్రి నన్ను ఎలా ప్రేమించాడు, నేను కొంతమంది అలానే ప్రేమిస్తున్నాను. మీరు కూడా ఒకరినొకరు ప్రేమించుకోండి. ప్రేమ యందు నిలిచి ఉండండి. నిలిచి ఉండడం అంటే ఏం చెప్పండి. నిలిచి ఉంటుంది కలుగుతుంది అంటే ఏమన్నా ఇంటేమన్నా నిలిచి ఉన్నాం కాబట్టి ఎలా ఉంటుంది చెప్పండి. నిలిచి ఉండడం అంటే ఇటు గాలి వస్తుంది, అటు గాలి వస్తుంది, రెండు గాలి వస్తుంది, నిలిచి ఉంటుంది. కొలుగుతుంది ఏమన్నా నిలబడి స్థిరంగా ఉండడం. అది ఈ చుట్టుపక్కల పరిస్థితులు ఎలా ఉన్నా సరే, వాతావరణం ఎలా ఉన్నాయి, మనుషులు ఎలా ఉన్నా సరే, మనం ఏం చెప్పండి చెప్పండి, ప్రేమలో నిలిచి ఉండండి దయచేసి ప్లీజ్.
ప్రేమలో నిలిచింది. నేను మళ్ళా చెప్తున్నాను, క్రీస్తు ప్రేమను మనం అనుభవిస్తే మనం పౌలుగా మార్చబడతాం. దేవునికి స్తోత్రం కలుగుతాం. ఏం చేశాడు పౌలు? సౌలుగా ఉన్నప్పుడు ఏం చేశాడు పౌలు? సౌలుగా ఉన్నప్పుడు ఏం చేశాడు పౌలు? సంఘాన్ని హింసించాడు. ఎవరైతే విశ్వాసులుగా క్రైస్తవులుగా పిలువబడ్డారో వారందరినీ చంపేశాడు కూడా. కానీ క్రీస్తు ప్రేమను రుచించిన తర్వాత తాను తాను చచ్చిపోవడానికి సజీవంగా సజీవ అసాక్షిగా ఎలా చంపడా చెప్పినా శిరక్షేదం చేయబడి ఇలా ఉంటే ఆమె కళ్ళ తీశారు. రోమపూర్వకం శిరక్షేదనం చేయబడ్డాడు. ఎందుకు చెప్పిన మాట నిజంగా క్రీస్తు ప్రేమను మనం అనుభవిస్తే ఎందుకంటే ఖచ్చితంగా బలవంతం చేసిందంట. ఆ ప్రేమను ఇతరులకు చూపించకుండా ఇతరులకు పంచకుండా మనం ఉండలేము. ఖచ్చితంగా దాన్ని తెలియచేయడానికి మనం పరిగెత్తాం, ప్రార్థనతో ఉంటుంది. దయచేసి గమనించింది ఈ విషయాన్ని. అవును, ఎంతమంది భక్తులు తమ జీవితాలను ఎందుకు దారాదత్తం చేశారంటే తమకున్న వాటిని కూడా దారాదత్తం చేసి వారికి ఆస్తిని, అంతస్తును, హోదాను, స్థాయిని మొత్తం విడిచిపెట్టుకొని అడిగిన ఏంటి చెప్పరా వారు ఎక్స్పీరియన్స్ చేశారు. అంటే దేవుని ప్రేమ వారు రుచి చూశారు కాబట్టి ఆ ప్రేమ అనేక మందికి తెలియచేయాలనే ఉద్దేశంతో వారు తమ సొంత గ్రామాలను, సొంత ఊళ్ళను, సొంత స్థితిని దయచేసి గమనించుకుంటారా. ఇంత శ్రమ. ఎందుకంటే దేవుని ప్రేమను చూస్తే మనం ఏం చేస్తామన్నా పరిస్థితులు ఎలా ఉన్నా సరే మనం కష్టపడతాం, ఇష్టపడతాం. ఏమి త్యాగం చేయడానికి సరే ఇష్టపడతాం మనకంటే. ఎందుకంటే ప్రేమ లక్షణాలు ఒకసారి చదువుదాం. 11 పత్రిక 13వ ఒకసారి చూడండి. ప్రేమ లక్షణాలు చెప్తున్నాడు ఒకసారి. ఇది క్రీస్తు ప్రేమకున్న లక్షణాలు చూడండి. 11వ అధ్యాయం 11 పత్రిక 13వ అధ్యాయం 4వ వచనం చదువుతాం. క్రీస్తు ప్రేమ కలిగిన వారు ఎలా ఉంటారు చూడండి ఒకసారి. ప్రేమ దీర్ఘకాలము. ఎంతకాలం? హలో 1 2 3 మాట్లాడండి. ప్రేమ ఏం చేయను? ప్రేమ ఏం చేయను? ప్రేమకు నేను ఏమంటాను, దైవికమైన ప్రేమకు, క్రీస్తు ప్రేమకున్న లక్షణాలు ఇవి. నేను మాట చెప్తున్నాను. ప్రేమ దీర్ఘకాలం అన్నాడు. లాంగ్ సఫరింగ్ అన్నాడు. ఇంగ్లీష్లో మాటలు ఏముంది? లాంగ్ సఫరింగ్. లాంగ్ సఫరింగ్ అంటే బాధ, సఫరింగ్ అంటే కష్టం, సఫరింగ్ అంటే చెప్పండి దుఃఖం, సఫరింగ్ అంటే వేదన, సఫరింగ్ అంటే కన్నీరు. ఇప్పుడు ఏం చేస్తుంది చెప్పండి? అది ఏం చేస్తుంది చెప్పండి? ప్రేమ. ఏ ప్రేమ ఇది? క్రీస్తు ప్రేమ కలిగిన వారంగా ఏం చేస్తాం చెప్పండి? ప్రేమ లాంగ్ సఫరింగ్ అంటే కష్టాన్ని ఎక్కువ కాలము భరిస్తూనే ఉంటాం, దుఃఖాన్ని ఎక్కువ కాలం భరిస్తూనే ఉంటాం, వేదన ఎక్కువ కాలం భరిస్తూనే ఉంటాం. లాంగ్ సఫరింగ్ అన్నాడంటే దయచేసి దీర్ఘకాలము సహించును. తర్వాత చూడండి ఉంటాడు. ప్రేమ దయ చూపించును, ప్రేమ మత్సరపడదు, ప్రేమ దమ్మంగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనం విచారించుకోదు, త్వరగా కోపపడదు, అపకారం మనసులో ఉంచుకోదు, దుర్నీతి విషయమే సంతోషపడక సత్యమును సంతోషించును, అన్నిటినీ తాలుకును, అన్నిటినీ నమ్మును, అన్నిటిని నిరీక్షించును, అన్నిటినీ రోజు. ఏ ప్రేమ చెప్పండి? ఏ ప్రేమ? క్రీస్తు ప్రేమ. నిలిచింది ప్రేమ. మన కలిగి రాసిన లక్షణాలు దయచేసి ఈరోజు మన ప్రాముఖ్యమైన పని ద్వారా ఏం చూపించాలి చెప్పండి? లోకానికి క్రీస్తు ప్రేమ చూపించవలసిన వారైనా. ఇది నా భారతదేశంలో ఎంతో కొంత క్రైస్తవం ఉందని గల కారణం చెప్పిన అది నా అనేక మంది భక్తులు క్రీస్తు ప్రేమ గురించి చూపించారు. లేకపోతే వాళ్ళు వచ్చి వాక్యం ప్రకటించినంత మాత్రం మారుమనసు పొందరు, వాక్యం ప్రకటించడానికి అవకాశం లేదు. కాబట్టి ఏం చేశారు చెప్పిన తమ చిరస్థరాస్తులన్నిటిని కూడా వదిలేసుకొని ఆఖరికి తమ కుటుంబాల్లో వ్యక్తులు కూడా. విలేం కేరీ గారు ఎంతమంది తెలుసు చెప్పండి? విలేం కేరీ గారు విన్నారు ఎక్కడ పేరు? విన్నారు పేరు? ఈ నాలుగు ఈ తెలుగు బైబుల్ ఈ చేతిలో బైబుల్ ఉందా? బైబుల్ ఉన్న వాళ్ళ చేతి ఒకసారి, బైబుల్ ఉన్న వాళ్ళ చేతి బైబుల్ కూడా చూపించండి ఒకసారి, బైబుల్ కూడా చూపించండి ఒకసారి, బైబుల్ కూడా చూపెడదాం, బైబుల్ కూడా చూపెడదాం, బైబుల్ కూడా చూపెడదాం. ఈ చేతులు బైబుల్ కదా, ఈ బైబుల్ ఆయన ప్రసాదితం, ఆయన ప్రయాస. ఇంగ్లాండ్ దేశంలో ప్రపంచ పటాన్ని ముద్దు పెట్టుకున్నట్ట
ప్రార్థన చేస్తున్నాడు. నేను ఈ సువార్తను ప్రకటించాలి, నీ ప్రేమను చూపించాలని చెప్తే ఆ ప్రార్థన చేస్తున్నట్టు దేవుడు అంట భారతదేశానికి కూడా చెప్పి చూపించాడు. అప్పుడు ఇప్పుడులాగా అప్పుడు ఏమి విమానాలు కానీ దేవుడేమి వస్తే పడవలోనే రావాలి, పడవలోనే ఓడల్లోనే రావాలి. దాదాపు 6 నెలల కాలం ప్రయాణం. ఇది కాలం ఎంతకాలం? 6 నెలలు. తన భార్యను, తన పిల్లలను, 4 పిల్లలను వెంటబెట్టుకొని ఆయన ఏం చెప్పిన ఈ కాలంలో ఆ సముద్ర ప్రయాణం భారతదేశంలో ఉన్న 17 భాషలు నేర్చుకున్నాడు. ఎన్ని భాషలు? ఈ సముద్ర ప్రయాణంలోనే 6 నెలల ప్రయాణంలో భాష నేర్చుకున్నాడు. ఏ భాషని? ఆయన భాష ఇంగ్లీషు. మన భాష ఏంటంటే చెప్పండి, రకరకాల భాషలు భారతదేశంలో. కాబట్టి ఈ భాషలన్నీ కూడా దాదాపు 16 భాషలు నేర్చుకున్నాడు. దీనికి ఎంతకాలంలో? 6 నెలల కాలంలో. ఎంత కాలం, ఎంత కలిగినాడు. రాగానే వచ్చిన వెంటనే దండేసి దండం పెడతారు. ఈ రోజు దొరలంటే మనం దండేసి దండం పెడతాం. ఆ దినాల పరిస్థితులు చాలా భయంకరంగా ఉంటాయి. మూఢనమ్మకాలు ఎక్కువ, భయంకరమైన విగ్రహాలను ఎక్కువ, భయంకరమైన పరిస్థితులు ఎక్కువ. వాళ్ళు ఏం చేసిన రాకుండానే వాళ్ళు స్వార్థించరా, ఆయన పట్టించుకోలేదు, ఆయన గ్రహించలేదు. అయినప్పటికీ కూడా ఏం చేసి చెప్పిన క్రీస్తు ప్రేమను చూపించాలని ఏం చేసావు చెప్పిన ఎన్ని అవమానాలు ఎదురైనా, ఎన్ని పరిస్థితులు ఎదురైనా సరే దయచేసి ఆ దినాలు మలేరియా భయంకరమైన వ్యాధి. మలేరియా జ్వరం ఈరోజు అంటే మందులు వచ్చినాయి కాబట్టి ఈజీగా మనం తప్పించుకున్నాము. కలరా వ్యాధి అనేది భయంకరమైన వ్యాధి, మందులేని వ్యాధి. ఆ దినాలు తన కుమారులను అందరూ కూడా ఏం చేసి చెప్పిన ఆ మలేరియా వ్యాధికి, ఆ కలరా వ్యాధికి బాధపడి క్షీణించుకొని చనిపోతే సమాధి చేయడానికి ఒక్క కూడా రాలేదు. దేవునికి స్తోత్రం కలుగుతుందా? సమాధి చేయడానికి ఎందుకు అవసరమా? తన దేశం ఏంటి? ఇంగ్లాండ్ దేశం, ఎంత సౌఖ్యవంతమైన దేశం. కానీ ఈ ప్రాంతానికి వచ్చి తన కుమారులు, దయచేసి మీరు గమనించింది, మలేరియా వ్యాధితో బాధపడి చచ్చిపోతే ఆయన ఒక్కడే సమాధి పంపు తీసుకొని సమాధి చేసుకుంది. ఇది అయిపోయిన తర్వాత ఈ బైబిల్ గ్రంథాన్ని ముద్రించారంట. ముద్రిస్తే ఏం చేసి చెప్పినా కొంతమంది నచ్చని వారు అప్పటికి కుమారుడు చనిపోవడం వల్ల భార్య పిచ్చిది అయిపోయిందంట. అందరూ అన్నారు కదా, ఎందుకు ఇక్కడ వచ్చేసే పిల్లలు చనిపోయారు కదా, భార్య పిచ్చిది అయిపోయింది కదా, ఇంకెందుకు నువ్వు అక్కడ వచ్చేసేపట్టుంటే నేను మాత్రం నా దేవుని ప్రేమను ఈ భారతదేశం చూపించుకున్న మాత్రం నేను ఇది తయారు చేసి పెట్టాడంట. పెడితే ఎవరు చెప్పారు, నీ భార్య పిచ్చిగా ప్రవర్తిస్తుంది, గోల్పలు చేస్తుంది, రంకిలేస్తుంది, కేకలేస్తుంది అని చెప్పంటే అది పరిగెత్తుతున్నట్ట భార్య కోసం. ఈరోజు ఎవరు కొంతమంది దుష్టులు దుర్మార్గులు ఏం చేసి చెప్పిన ఆ ప్రెస్ కంట తగలేశారు. తగలేస్తే బైబిల్ గ్రంథం అంటే ఇక్కడ ఏం చెప్పింది, ప్రెస్ మొత్తం తగలబడుతుంది. ఇప్పుడు ఏం చేయాలి? ఇటు పరిగెత్తాలి, ఇటు పరిగెత్తాలా? మధ్యలో ఉన్నాడు. ఇక్కడ ఇటు భార్య పిచ్చిదల్లా ప్రవర్తిస్తుంది, ఇక్కడ ముద్రించిన బైబిల్ గ్రంథం అంతా కూడా కాలిపోతుంది. ఏం చేయాలి కదా నాడు భారతదేశంలో ఎవరి భాషలో వాళ్ళకి బైబిల్లో కష్టపడ్డాను. ప్రేమ దీర్ఘకాలము సహించింది, ప్రేమ మర్యాదగా నడుచుకుంది, క్రమంగా ప్రవర్తించింది, స్వప్రయోజనము. నిజంగా దేవుని ప్రేమను నువ్వు చూస్తే స్వార్థంగా ఎప్పుడు ఆలోచించదు, స్వార్థ బుద్ధికి ఎప్పుడు మాట్లాడు. నిజంగా దేవుని ప్రేమ రుచించేవాడు ఎప్పుడు కూడా నిస్వార్థంగా ఉంటాడు. స్వార్థంగా నేను ఉంటే, నేను బాగుంటే అనే మనసు క్రైస్తవులుగా మనకు తగదు. దేవుడు వాక్యం చెప్తున్న మాట చెప్పండి, నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించమన్నాడు. నిన్ను నువ్వు ఎలా ప్రేమించుకుంటావో అదే విధంగా పొరుగువారిని కూడా మనం ప్రేమించాలి. నిజంగా నీకు దేవుని ప్రేమ అర్థమైతే ఏం చేస్తావు చెప్పనా? స్వార్థం ఆలోచించండి. నాకు తీసుకుని అమర్యాద స్వప్రయోజనం తీసుకుని దుర్నీతి విషయమై సంతోషించుక, సత్య విషయమై సంతోషించు. అన్నింటినీ వచ్చు, అన్నింటినీ తాగుతుంది. ప్రేమ శాశ్వత మారిపోయేది కాదు. పరిస్థితులు బట్టు, వ్యక్తులు బట్టు, లేకపోతే వస్తున్న ఆడుకోవచ్చు బట్టు మారిపోయేది కాదు. దేవుడు క్రీస్తు అలా ప్రేమించారు కాబట్టి నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారం మీరు కూడా ఒకరినొకరు ప్రేమించుకోండి. ప్రార్థిస్తున్నాం. మధ్యాహ్న సమయంలో దేవుని పిల్లలుగా ఈసారి మనం పరిచయం చేసుకున్నామా? దేవుడు మీతో నాతో మాట్లాడి వాక్యం వింటున్నాం,
విన్నవాకు జీవితాలనుకున్న ఈ భ్రమ, ఈ భ్రమది నాకు కాదు నేను ఆలోచిస్తున్నాను. ఈ భ్రమ ఈ ప్రతి ఒక్కరికి సంబంధించిన మాట. మనకు అవసరం కాబట్టి దేవుడి దినాన్ని మాట్లాడాడు. మనకి అది అవసరం కాబట్టి దేవుడు మనతో మాట్లాడండి. మధ్యాహ్న సమయంలో వాక్యం విన్న నీవు, వాక్యం విన్న మనము అంగీకరిద్దాం. అంగీకరిద్దాం అంటే చెప్పే వీటిని బాధ్యత తీసుకోవాలి. వాక్యాన్ని నెరవేర్చాలి. దేవుడు ప్రేమ స్వరూపండి. మా యేసే ప్రేమ కలిగిన వాడండి. మా యేసే క్షమించేవాడండి. మా యేసే పరిశుద్ధుడండి. మా యేసే నీతిమంతుడండి. మా యేసే అదండి, మా యేసే ఇదండి చెప్తున్నాం కదా, పాడుతున్నాం కదా, ప్రకటిస్తున్నాం కదా. మరి దాన్ని చూపించవా? ఆ వాక్యాన్ని సజీవ వాక్యం మార్చవా? అన్ని జనుల మధ్యలో ఆ వాక్యాన్ని చూపించాల్సిన బాధ్యత నీకు లేదా? ఆ వాక్యాన్ని నెరవేర్చాల్సిన బాధ్యత లేదా? దేవుడు ప్రేమ స్వరూపంటున్నాం కదా, నిజంగా ప్రేమను చూపిస్తున్నావు నువ్వు. దేవుడు క్షమించేవాడని చెప్తున్నావు కదా, క్షమాపణ కూడా ప్రేమ జీవవాక్యం చేతపట్టుకొని లోకమందు జోగుపడే నిజంగా మన దేవుని ప్రేమను అనిపిస్తారు. భక్తులు ఎంతమంది వాటిని కూడా నిజంగా దేవుని ప్రేమ వాళ్ళు బలవంతం చేసిన కాబట్టి వాళ్ళ ప్రేమ ఇతరులు చూపించలేకుండా ఉండలేకపోయారు. నిజంగా చెప్తారు. నిజంగా నువ్వు దేవుని ప్రేమను అనిపిస్తే నీకు ఇక్కడ ద్వేషించడానికి, దూషించడానికి సమయం ఉండదు. ఎందుకంటే ప్రేమిస్తూనే ఉంటాను, ప్రేమిస్తూనే ఉంటాను, పని చేస్తూనే ఉంటాను. ఒకవేళ ఇంకా నీలో ద్వేషం ఉందంటే, ఇంకా నీలో ప్రేమించలేదు తప్పు ఉందంటే, ఇంకా కోపము, అసూయ, ద్వేషం ఉందంటే, మత్సరం ఉందంటే చాలా గమనించాలి. మన నిజంగా దేవుని ప్రేమను అనుభవించాలి. దేవుని ప్రేమను దృష్టించిన వాడు ఏ స్థితిలో ఉన్న వ్యక్తిని ప్రేమించాలనుకుంటున్నారా? ఏ స్థితిలో ఉన్న వ్యక్తిని ప్రేమించాలి. అలాంటి ప్రేమను లోకానికి మనం చూపించాలి. లోకానికి మనం చూపించాలి. అది బ్రహ్మ